వీళ్ళు ఏం కావాలి అనే కథను పివిపి శ్రీరామూర్తి గారు రచించారు. ఈ కథా వస్తువు నేటి విద్యా వ్యవస్థ. నేటి పిల్లలు చూస్తే సిలువను మోస్తున్న బాలయేసు గుర్తొస్తాడని, వాళ్ళ జీవితంలో ఆనందానుభూతులు కానీ, సంతోషాలు కానీ, ఆటలు సరదాలు లేవని, వాళ్ళలో ఒక పరిపక్వత రావాలంటే జీవిత పరిమళాలు వెదజల్లాలని, బాల్యంలోనే మంచి తీపి జ్ఞాపకాలు మిగలాలని ఆయన ఆందోళన చెందుతూ ఈ కథను రచించారు. ఈ కథలోకి వెళ్తే ప్రధాన పాత్ర కోడలు. చిన్న మనవడు ట్యూషన్కి వెళ్ళనని మారం చేస్తూ ఉంటాడు. ఆమె భర్త పృథ్వీ, నేను కూడా చిన్నప్పుడు వెళ్ళేవాడిని కాదు ప్రస్తుతం, వాడిని ఏమనకు అంటే ఆమె కోపం వస్తుంది. లేదమ్మా, వాడికి ఒత్తిడి ఇవ్వద్దు, వాడి జీవితం దెబ్బతింటుంది, ఇప్పుడు పిల్లలు జీవితాలని ఒక గాలిపటాల్లో మనం చేస్తున్నాము అని నచ్చ చెప్తే కోడలు సరే మావయ్య అంటుంది. నిజమే, ఈ రోజుల్లో మరి పిల్లలకు ఒక ఆటలు కానీ, మరి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఒక సంగీతం లాంటివి ఏవి లేకపోవడం, కేవలం చదువు ఒక్కటే అనుకుంటూ పెరుగుతూ ఉన్నారు. ఒక వ్యాయామం కానీ ఏమి ఉండట్లేదు. కాబట్టి అటువంటి కథల వల్ల కొంతమంది పేరెంట్స్లోనైనా కొంత మార్పు వస్తే బాగుంటుందంటూ ఈ కథని రచించారు ఉత్తరాంధ్ర రచయిత అయినటువంటి పివిపి శ్రీరామూర్తి గారు.